వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు గోరు చిక్కుడుకాయ కూర ఎలా చేసుకోవాలో చెప్తాను. గోరు చిక్కుడుకాయలు కూడా చిక్కుడుకాయలా ఉంటాయి చూడటానికి ఆకారం, కానీ గట్టిగా ఉంటాయి. చాలా రోజులు నిలవ కూడా ఉంటాయి. అవి అంత ఈజీగా చెడిపోవు అనమాట. అదొక టేస్ట్ కూడా ఒక గమ్మత్తుగా ఉంటుంది. మామూలు చిక్కుడుకాయ టేస్ట్కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఈ గోరు చిక్కుడుకాయలని ఒకసారి శుభ్రం చేసుకొని ఉప్పు నీళ్ళలో కడిగేసి ఈనెలు తీసేసి అలాగా మీకు నచ్చిన సైజులో ముక్కలుగా చేత్తోనే ఒలుచుకోవచ్చు. గోర్లు ఉంటే గోర్లు లేకపోతే కత్తితో కూడా కట్ చేసుకోవచ్చు. చాకుతోటి కట్ చేసుకొని వాటిని మళ్ళీ ఒకసారి ఉప్పు నీళ్ళల్లో కాసేపు డిప్ చేసి ఉంచండి ఆ ముక్కల్ని. ఆ తర్వాత అల్లము, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర ఈ మిక్సర్ తీసుకుని దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చేసే వెరైటీ ఇదనమాట. అల్లం, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర తీసుకొని మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని పచ్చి కొబ్బరి ఉంటుంది, దీనికి బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఈ పచ్చి కొబ్బరిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని దానిలో వేసుకోండి. యాక్చువల్గా కొబ్బరి కోరుతో కనుక కోరుకుంటే సన్నగా వచ్చి కొబ్బరి చాలా టేస్ట్గా వెరైటీగా చాలా బాగుంటుంది. అది మనకి వీలు పడకపోతే ఇలాగే మిక్సీలో ముక్కలు చేసుకొని అలాగా పేస్ట్ చేసుకొని కొంచెం కోర్సుగా అలా పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొంచెం పచ్చిశనగపప్పు నానబెట్టి ఉంచాను, అవి వేసేసి ఆ తర్వాత ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఉప్పు నీళ్ళలో కొంచెంసేపు డిప్ చేసి ఉంచాం కదా, ఆ ముక్కలను అందులో వేసి చాలా కొద్దిగా వాటర్ వేసి ఈ తయారు చేసుకున్న పేస్ట్ దానిలో వేసేసి పైన మూత బిగించి 3 కూతలు వచ్చేదాకా ఉంచుకోండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే అదిగో ఆ విధంగా వస్తుంది. దానిలో కొంచెం పంచదార, కొంచెం ఎండుమిర్చి పౌడర్ అంటే ఎర్రకారం అనమాట లైట్గా వేసేసి ఒకసారి కలిపేసుకుంటే అంతేనండి కూర. కూరలోకి పచ్చి కొబ్బరి ది బెస్ట్. ఒకవేళ పచ్చి కొబ్బరి మీకు అవైలబుల్గా లేకపోతే ఎండు కొబ్బరి పొడి కూడా వాడుకోవచ్చు. చాలా సింపుల్ కూర, ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సీ యూ, బాయ్ బాయ్.